సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'రామ్ గోపాల్ వర్మ' గారు మరోసారి సిఐడి దగ్గర నుంచి నోటీసులైతే అందుకున్నారు. ఈసారి ఆయన 'కమ్మరాజ్యంలో కడపరేట్లని' అప్పుడు సినిమా తీశారు. దాని తర్వాత 'అమ్మరాజ్యంలోగా' మార్చడం చూసాము. ఇప్పుడు దానికి సంబంధించి నోటీసులైతే అందుకున్నారు. మొన్నటి వరకు కూడా అంతకుముందు నోటీసులు వచ్చాయి. అరెస్టు, రేపే అరెస్ట్ అన్నట్టుగా ఫుల్ విస్తృత స్థాయిలో ప్రచారం అయితే జరిగింది. కానీ అప్పుడు ఏం జరగలేదు, సైలెంట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తెరపైకి ఆర్జీవి గారు అరెస్టు చర్చకు వచ్చేసింది. మళ్ళీ రేపు మాపు అరెస్ట్ అయిపోతాడేమో, పోస్తానే అయ్యారు. ఇక ఆర్జీవి నెక్స్ట్ అంటున్నారు. మరి ఏం జరిగే అవకాశం ఉంది, మీరేం చెప్తారు సార్? ఎవరైనా అరెస్ట్ అవ్వచ్చండి. ఎవరి మనోభావాలు ఎప్పుడు ఎలా గాయపరుస్తున్నారో అర్థం కానటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. అంటే ఎవరి మనోభావాలు గాయపరిచారు, ఈ సినిమా ఎప్పుడు విడుదలైంది, గాయపడినప్పుడు అప్పుడే కేసులు పెట్టుండొచ్చు కదా. ఆ సినిమా రిలీజ్ కాలేదు చాలా ప్రాంతాల్లో. అదేమీ పెద్ద సూపర్ హిట్ సినిమా కూడా కాదు. ఆ సినిమా చూసిన జనం సంఖ్య చాలా తక్కువ. కానీ టైటిల్కి మనోభావాలు గాయపడిపోతే అసలు టైటిల్ వద్దని సెన్సార్ వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత సెన్సార్ చెప్పిన టైటిలే పెట్టారు. పెట్టినప్పుడు సెన్సార్ మీద కేసు వేసుకోండి మీరు, ఇలాంటి సినిమాలు ఎలా వదులుతారు అని. అప్పుడు సెన్సార్ ఒక నిర్ణయం తీసుకుంటుంది దాని మీద. గతంలో తాతమ్మ కళ అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా సెన్సార్ వాళ్ళు కొన్ని కట్స్ చెప్పారు. ఆ కట్స్ చేసి రిలీజ్ చేశారు. 50 రోజులు ఆడిన తర్వాత ఇప్పటికీ మా మనోభావాలు గాయపడుతున్నాయని చెప్పి కోర్టును ఆశ్రయించారు అప్పటి నాయకులు. కోర్టు సెన్సార్ బోర్డును ఏమిటిది అని అడిగింది. అడిగితే ఆ సన్నివేశంలో ఆల్రెడీ కొన్ని కట్స్ చెప్పాము, ఆ కట్స్ చేశారు వాళ్ళు, ఇప్పటికీ గాయపడితే ఆ సన్నివేశం తొలగించడానికి వాళ్ళు ఏమైనా సహకరించగలరో అడుగుదాం అని సినిమాని బ్యాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. 50 రోజుల తర్వాత బ్యాన్ అయింది ఆ సినిమా. బ్యాన్ అయ్యి మళ్ళీ 6 నెలల తర్వాత రిలీజ్ అయింది. కాబట్టి ఈ చరిత్ర ఉంది మనకి. అంటే కల్చర్ అది ఆ సినిమా మీద జరిగిన ప్రోగ్రాం, రిలీజ్ అయినప్పుడే జరిగిన ప్రోగ్రాం. అది రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాల తర్వాత జరగలేదు. కాబట్టి ఇది ఎలా జరుగుతోంది ఇప్పుడు జరుగుతున్న గొడవ? వర్మగారి సినిమాలు గాయపరచడం అనేది, ఆయన సినిమాలు తీసినప్పటి నుంచి చాలామంది గాయపడ్డారు. ఆయన శివ సినిమా తీసినప్పుడు నేను కూడా గాయపడ్డా. అంటే ఆయన శివ సినిమాలో శివ అనే క్యారెక్టర్ని దేవినేని గాంధీ గారికి, నెహ్రూ గారికి, మురళి గారికి సింబల్గా మార్చి భవానీ అనే క్యారెక్టర్ వంగవీటి రంగాగా, రాధాగా మిక్స్ చేసి నడిపించే ప్రయత్నం చేశాడు. ఆయన కాన్షియస్గా వంగవీటి అని సినిమా తీశాడు, కానీ ఆయన మనసు అక్కడ ఉంది. ఆయన ఆత్మ దేవినేనితో ట్రావెల్ అవుతోంది. ఆయన వంగవీటి సినిమా తీస్తాడు. ఇది దాని మీద నాకు గాయపడింది, నా మనసు కూడా గాయపడింది. నేను వెళ్ళి కేసు పెట్టలేదుగా, ఆయన మీద క్రిటిసైజ్ చేశాను. అలా చేయడం తప్పు. ఆ రోజున జరిగినవి మీకు అలా అర్థమై ఉండొచ్చు, కానీ జరిగింది ఇది. ఎందుకంటే ఆయన ఆ ఏరియా స్టూడెంట్, అక్కడ చదువుకున్నాడు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయింది వాళ్ళతో. కాబట్టి ఆ ప్రభావంతోనే ఆయన మాట్లాడతాడు. ఎవరికైనా ఒక బ్రాటప్, ఆ బ్రాటప్ నుంచి వాళ్ళు పొందిన జ్ఞానంతోనే ప్రపంచం వాళ్ళకి అర్థమవుతుంది. ఓ పర్సెప్షన్ ఏర్పడుతుంది వాళ్ళ చైల్డ్హుడ్ నుంచి, పెరిగిన వాతావరణం నుంచి. మనోభావాలు గాయపడుతున్నాయని ఆ రోజున గాయపడిన మరుక్షణం చెప్పాలండి. మనోభావాలు అనేవి ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి కాదు, మనసులో ఉండేవి. ఆ ప్రెజర్ ఎక్కువైపోతే అటు చచ్చిపోతాడు. వాడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవాలి, లేకపోతే సూసైడ్ చేసుకునే చనిపోవాలి. రెండోది, వీళ్ళందరూ ప్రైవేట్ కేసులు పెడుతున్నారు. ఈ ప్రైవేట్ కేసులు పెడితే జనరల్గా ఒక ప్రైవేట్ కేసు ఎవడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెడితే ఇమ్మీడియట్ యాక్షన్ ఉండదు. వీడు 100 సార్లు తిరిగి ధర్నాలు చేస్తే తప్ప వాళ్ళు కేసులు తీసుకుని ముందుకు కదలరు, ప్రైవేట్ కేసులు. కానీ ఒక 7 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా నా మనోభావాలను అప్పుడు గాయపరిచింది, ఇప్పుడు కేసు పెట్టండి అని ఎవడో వెళ్ళి స్టేషన్లో కేసు పెడితే ఎందుకు కదులుతున్నారు పోలీసులు? ఎందుకు టకటకా నోటీసులు సర్వ్ చేసి పంపిస్తున్నారు? ఇది చూస్తేనే అర్థమవుతుందిగా డ్రామా అని. ఆ నీ మనోభావాలు గాయపడ్డాయి అని వీళ్ళు ఒక వ్యక్తికి చెప్పి, నీ గాయపడ్డ మనోభావాలు నువ్వు వాటి గురించి కాగితం మీద పెట్టి ఒక కంప్లైంట్ ఇవ్వు. నీ మనోభావాలు గాయపడటానికి కారణం రామ్ గోపాల్ వర్మ, లేకపోతే ఇంకొకళ్ళు పూసాని కృష్ణమురళి, లేకపోతే ఇంకొకళ్ళు. వీళ్ళందరూ నా మనోభావాలు గాయపరిచారు
అని నువ్వు కేసు పెట్టని చెబితే పెడుతున్నారు. ఉమ్, ఇది స్కీమ్డు డిజైన్డు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కొక్కళ్ళ మీద 25 ఏరియాల నుంచి కేసులు పెట్టిస్తున్నారు. అంటే ఏమిటి దీని ఉద్దేశం? ఈ అన్ని ఏరియాలో మిమ్మల్ని తిప్పుతామని. మనోభావాలు గాయపడిన వాళ్ళు ఇంతకాలం బతికుండి కేసు పెట్టడం ఏమిటి అని అడగాలి కదా ఎవరైనా. రెండోది, ఈ మనోభావాలతో కేసులు పెట్టడమే కక్ష సాధింపు అనేది ప్రజలకు అర్థమయ్యేలా ఉంది. ప్రజలకు అర్థం కాకుండా కదా మీరు సౌజన్యమూర్తులుగా కదా ఉండాల్సింది. మీరు దుర్మార్గులుగా ప్రొజెక్ట్ అయిపోతున్నారు అనే విషయం వాళ్ళకి అర్థం కావట్లా ప్రభుత్వానికి. ఆయనేమో ప్రెజర్ ఉంది ఆయన మీద, సీఎం గారి మీద. ఆయన కట్టడి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, దాని పద్ధతిలో అది నడుస్తోంది. కాబట్టి ఇది ప్రమాదమే. ఇది కూటమి ప్రభుత్వానికి ప్రమాదం అనే విషయం కూటమిలో మిగిలిన భాగస్వాములైనా గుర్తించాలి. ఉమ్, ఇప్పుడు దీన్ని అడ్డుకోవటానికి చేయవలసిన పని ఒకటి ఉంది. వీళ్ళకి అలాగైతే మెకానిజం ఉంది, నెట్వర్క్ ఉంది కాబట్టి వీళ్ళు ఇన్ని ఏరియాల నుంచి కేసులు పెడుతున్నారో, ప్రైవేట్ కంప్లైంట్స్ మీదే ఈ దాడులన్నీ జరుగుతున్నాయో, ఇప్పుడు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసిన పని ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు జగన్ని టార్గెట్ చేస్తూ, భారతి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలు అన్నీ తీసుకొచ్చి ఒక చోట కుప్పపోసి, అలాగే వివిధ ప్రసార మాధ్యమాలలో వాళ్ళని అంటే భారతి గారిని, అలాగే జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని, అలాగే వివేకానంద రెడ్డిని, షర్మిల గారిని, వీళ్ళందరినీ పాత్రలను చేసి సోషల్ మీడియాలో అనేక స్కిట్లు తీశారు. ఇవన్నీ కూడా మా మనోభావాలు గాయపరిచినాయని చెప్పి వైఎస్ఆర్సీపీ క్యాడర్తో ప్రతి ఊళ్ళోనూ కేసులు పెట్టించాలి. ఏది ఆ పాత్రల్లో నటించినటువంటి నటీనటుల మీద కూడా కేసులు పెట్టాలి నిర్మోహమాటంగా పెట్టి. ఈ కంప్లైంట్స్ తీసుకోండి, మీరు ఆ కంప్లైంట్స్ తీసుకుని యుద్ధ ప్రాతిపదిక మీద అరెస్టులు చేస్తున్నారు కదా, వీటి మీద కూడా మీరు ఇమీడియట్గా అంతే చొరవతో అంతే వేగంతో కేసులు పెట్టండి. పెట్టకపోతే మేము ఇక్కడ ధర్నా చేస్తాం అని కూర్చుంటే అప్పుడు సెటరేట్ అవుతుంది. ఆ పరిస్థితి కల్పిస్తున్నారు వీళ్ళు. అది కనుక జరిగితే అప్పుడు ప్రపంచానికి స్పష్టంగా అర్థమవుతుంది కక్ష సాధింపు రాజకీయాలు. వాళ్ళు దుర్మార్గంగా మాట్లాడారు, మాట్లాడలేదు అంటలేదు. లేకపోతే ఆయన పెట్టిన టైటిల్ ఏమిటి? ఆయన కమ్మరాజ్యంలో కడపరెడ్లు అని అనటం వెనకాల ఒక స్లాష్ ఉంది. అదేమిటి అంటే, అక్కడ ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం గెలిచింది 2014లో. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు అప్పుడు. ఏంటి వాళ్ళ కండిషన్ అనేది చెప్పదలుచుకున్నాడు ఆయన. కులమే కదా నడుస్తోంది, వర్గం ఇతర విషయాలు కాదు కదా. కులం గురించి అన్నీ కులం పేరుతో జరుగుతూ కులం గురించి మాట్లాడటం తప్పంటే అలాగా? తెలుగుదేశం పార్టీ పర్టికులర్గా ఒక కులానికి సింబలు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో రోడ్ల మీద ట్రావెల్ అవుతున్నటువంటి వెహికల్స్ కూడా కులం ఉంది. ఎన్టీ రామారావు గారు ఇలా పెట్టున్నటువంటి స్టిక్కర్ అంటించున్న బండి ఏ కులం ఉందో ఎవరికి చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్, వంగవీటి రంగా గారు స్టిక్కర్గా ఉన్నటువంటి బండిది ఏ కులమో ఎవరికి చెప్పక్కర్లేదు. చాణక్యుడి స్టిక్కర్ వేసుకుని తిరుగుతున్నారు కొంతమంది, వాళ్ళది ఏ కులమో ఎవరు చెప్పక్కర్లేదు. ఇలా రోడ్ల మీద తిరుగుతున్న వాహనాలకే కులం ఉంది. కులం అనేది మన సమాజంలో అదొక ఐడెంటిటీ ప్రోగ్రామ్గా నడుస్తోంది. కులం పేరుతో గ్రూపులు కడుతున్నారు, కులం పేరుతో పదవులు ఇచ్చే దగ్గర కూడా. ఇప్పుడు జనసేనకు సంబంధించిన గొడవ అదే కదా. ఇప్పుడు నాగబాబుని కనుక క్యాబినెట్లో తీసుకుంటే జనసేన నుంచి 3 బెర్తులు కాపులకు ఇచ్చినట్టు అవుతుంది. ఒక బెర్త్ కమ్మకెళ్ళింది మనోహర్కి, మిగిలిన 3 కాపులకే అవుతాయి. అంటే కాపుల డామినేషన్ క్యాబినెట్లో పెరిగిపోతే జనసేనలో ఉన్నటువంటి మిగిలిన కులాల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ఉద్భవించిందిగా అక్కడ. అంటే క్యాస్ట్ నడుస్తోందనే కదా, అదే కదా వర్మ మాట్లాడింది. మీరు అదేదో విచిత్రంగా మాట్లాడాడని ఆయన దానికి మనోభావాలు గాయపడటం ఏంటి? పైగా దానికి సెన్సార్ వాళ్ళు చెప్పారు అభ్యంతరం. ఆ అభ్యంతరాన్ని మన్నించాడు ఆయన, ఆ కట్స్కి అంగీకరించి టైటిల్ మార్చి కదా సినిమా రిలీజ్ చేసింది. అది ప్రాపర్గా రిలీజ్ కానివ్వలేదుగా మీరు. లక్ష్మీ ఎన్టీఆర్ అని సినిమా తీశాడు ఆయన, అది ఏపీలో రిలీజ్ కానివ్వలేదుగా మీరు. కట్టడి చేశారుగా సెన్సార్ అయిన సినిమా.
సెన్సార్ ఆమోదించిన సినిమానే మీరు అనధికారికంగా అక్కడ విడుదల కాకుండా చేయగలిగారు ఏపీలో. కాబట్టి ఇది స్పష్టంగా కక్ష సాధింపులో భాగంగా చేస్తున్నారు. కాబట్టి దీనిని ఎదుర్కోవటానికి కౌంటర్ ఆపరేషన్ వైసీపీ చేయగలిగితే, వైసీపీ అనే కాదు ప్రతి ఒక్కరూ మొదలు పెట్టాలి. రకరకాలుగా సినిమాల నుంచి, పాత సినిమాల నుంచి గాయపడ్డాం మేము. శివ సినిమా నుంచి నేను గాయపడ్డా, అలాగే ఇంకొక సినిమా నుంచి నేను గాయపడి ఉండొచ్చు. వాళ్ళందరి మీద కేసులు పెట్టుకుంటూ పెడితే ఎన్టీ రామారావు గారు ఆయన సినిమాల్లో 100 మంది మీద 100 రకాల క్రిటిసిజం చేశాడు. ఆయన విశ్వామిత్ర అనే సినిమాలో వశిష్ఠుడి మీద తీవ్ర స్థాయిలో ఏమయ్యా జాత్యహంకారము అంటే మీరు అంటే చాలా దారుణమైన స్టేట్మెంట్ ఇస్తాడు వశిష్ఠుడి మీద. ఆయన ఏమంటాడంటే, మాదిగ కన్య అయినటువంటి అరుంధతిని మగువని చేసుకున్నది మసిపూయటానికేనటయ్యా, సంస్కర్తను అనిపించుకోవటానికేనటయ్యా అంటాడు. మరి వశిష్ఠుడి కులానికి చెందినటువంటి వాళ్ళు ఇప్పటికే ఉన్నారు కదా, వాళ్ళు గాయపడిపోయి రామారావు మీద కేసులు పెడితే ఏమిటి పరిస్థితి? యూట్యూబ్లో కంటెంట్ అవైలబుల్గా ఉంది, చూడొచ్చు. మనోభావాలు గాయపరుచుకోవటానికి 100 వ్యవహారాలు ఉన్నాయి. పావు గంటకు ఒకసారి గాయపరుచుకోవచ్చు మనోభావాలు. కాబట్టి వ్యక్తుల మనోభావాలకి ప్రభుత్వం అంత విలువనిచ్చేయటం, మనోభావాల పేరుతో కేసులు పెట్టడం, ఇది ప్రజలు కోరుకున్నది కాదు. ఇది ఏ ప్రజలైతే వాళ్ళకు ఓట్లేసి గెలిపించారో వాళ్ళ ప్రోగ్రాం కాదు ఇది. మీరు పరిపాలన అందిస్తారు, మీరు చెప్పిన మంచి పరిపాలన ఇస్తారేమో అని మిమ్మల్ని ఎన్నుకున్నారు తప్ప మీరు వాళ్ళని అరెస్ట్ చేస్తారని కాదు. మీకు నిజాయితీ ఉండి ఇలా మాట్లాడటం సబబు కాదు, ఒక పద్ధతిగా మాట్లాడాలని ప్రపంచానికి చెప్పదలుచుకుంటే దాని మీద కేసులు పెట్టండి. అంతే తప్ప ఎప్పుడో సినిమాల మీద 2014 వాళ్ళ రాజ్యం నడుస్తున్న రోజుల్లో విడుదలైన సినిమాల మీద ఇప్పుడు కేసులు పెట్టడం ఏంటి? ప్రపంచం ఏమనుకుంటుంది అనేది ఇంగితం ఉండాలి కదా కనీసం. అది లేకుండా ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసి మేము చేసేస్తాం, మేము చూస్తాం అంటే మాది రాజ్యం అంటే ఎలా కుదురుతుంది? మరి వాళ్ళు మాట్లాడారుగా, వాళ్ళు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టరా? జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్గా గొడ్డలు తీసుకుని హత్య చేసినట్టుగా చూపించారు ఒక సినిమాలో. తెలుగుదేశం పార్టీని భుజాన మోస్తున్నటువంటి ఒక సోషల్ మీడియా ఛానల్లో అది ఆ సినిమా థియేటర్లలో టెలికాస్ట్ అయింది. మరి అది చాలామంది జగన్ అభిమానుల్ని గాయపరిచి ఉంటుందిగా, వాళ్ళందరూ కేసులు పెట్టాలిగా వెళ్ళి ఆ కన్సర్న్ డైరెక్టర్ మీద, ఆ కన్సర్న్ ప్రొడ్యూసర్ మీద. మరి అది మొదలు పెట్టాలిగా వెంటనే. అలాగే వివేకం అనే పేరుతో యూట్యూబ్లో సినిమా రిలీజ్ అయింది, దానికి క్రెడిట్స్ ఇవ్వలేదు. ఎవరు తీశారో దానికి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు. ఆ తల్లి ఎవరో తండ్రి ఎవరో కనిపెట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలిగా. అలాగే రోజుకు 3 స్కిట్లు చేశారు జగన్మోహన్ రెడ్డి మీద, ఆర్టిస్ట్ మీద కేసులు పెట్టాలిగా. 100 ప్రాంతాల్లో పెట్టి అతన్ని కూడా చెప్పాలిగా, పోసానని చెప్పినట్టు. ఎందుకు చెప్పట్లేదు అంటే మీ చేతకానితనం. అది మీరు ఇమ్మీడియట్గా మిగిలిన పనులు మానేసి మీ కార్యకర్తలకి ఈ పని పురమాయించండి, పిలుపునివ్వండి. మీరు మీ ప్రతి ఒక్క కార్యకర్త మీ ఊళ్ళో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు ఎలా చెప్తున్నారో అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి, అదిగో నా సినిమా చూసి మేము గాయపడ్డాం అని కేసు పెట్టడమే. పట్టించుకోకపోతే వాళ్ళని ఎందుకు పట్టించుకుంటున్నావు, వర్మ గారికి ఎందుకు నోటీసులు ఇచ్చావో ఇతరం కూడా ఇవ్వకపోతే మేము ఊరుకోమని చెప్పి అక్కడ కూర్చోవాలి, నిరాహార దీక్షలు చేయాలి, అప్పుడు దారిలోకి వస్తారు. ఆ పరిస్థితికి నెట్టేస్తున్నాడు చంద్రబాబు. ఈ పరిస్థితి వచ్చింది అనే విషయం వీళ్ళు ప్రొజెక్ట్ చేయగలగాలి వైసీపీ. అది వైసీపీ తీసుకోవాల్సిన పోరాట రూపం. అది జరిగితే అవుతుంది, అప్పటి వరకు తప్పదు భరించటం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.